14వ రోజు ఘోరమైనటువంటి మహాయుద్ధం జరుగుతూ ఉంది. ముందుగా వ్యూహంలో అర్జునుడు ప్రవేశించాడు. ఆ తర్వాత ధర్మరాజు యొక్క ఆజ్ఞతో సాక్షికి ప్రవేశించాడు. ఏ సంగతి తెలియకపోయేటప్పటికి భీముడిని పంపన్నాడు. భీముడేమో దుర్యోధన సోదరుని చంపుతూ ద్రోణాచార్యుడి యొక్క రథాన్ని 8 రథాలని విసిరివేసి వ్యూహంలో ప్రవేశించాడు. ఆ రోజున మొత్తం 34 మంది దుర్యోధన సోదరుల్ని సంహరించాడు. ఎందుకంటే 100 మందిని కూడా తానే సంహరించాలి కనుక, ఒకవేళ అభిమన్యుడికి మిగిలినటువంటి వాళ్ళకి ఎవరైనా చిక్కినా కూడా వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు. అందువల్ల ఆ రోజు 34 మందిని సంహరించాడు. కర్ణుడు ఎదిరిస్తే 6 సార్లు కర్ణుడిని ఓడించాడు. 6 సార్లు కూడా కర్ణుడు వ్యర్థుడై ఆయుధాలు పోగొట్టుకొని ధనుస్సుని ధ్వంసం అయిపోతే, గుర్రాలు సంహరించబడితే చేసేది లేక వెళ్ళిపోయాడు. అలా 6 సార్లు కర్ణుడిని ఓడించాడు. మళ్ళీ 7వసారి దానికి వస్తున్నాడు కర్ణుడు. తీవ్రమైనటువంటి పట్టుదలతో ఎలాగైనా సరే భీముడిని ఓడించాలి అనేటువంటి భావంతో వస్తున్నాడు. ఎందుకనంటే భీముడి చేతిలో ఇలా ఓడిపోవడం తనకి చాలా ఘోరమైనటువంటి అవమానం. పాండవులు 5గురిని కూడా నేను ఒక్కడే సంహరిస్తానని దుర్యోధనుడికి ఎల్లప్పుడూ కూడా అవసరమైనా అవసరం లేకపోయినా చెబుతూ ఉండేవాడు. ఈ కర్ణుడి యొక్క మాటల్ని నమ్మి దుర్యోధనుడేమో పాండవులతో వైరం పెంచుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. మరి ఇప్పుడు కనుక భీముడి చేతిలో ఇలా కనుక ఓడిపోతే తన పరువు పోయినట్టే. దుర్యోధనుడు నమ్మడు. అందుకోసం అని చెప్పి ఎలాగైనా సరే విజయం సాధించాలని మళ్ళీ తీవ్రమైనటువంటి పట్టుదలతో మళ్ళీ వచ్చాడు యుద్ధానికి. ఆ యుద్ధంలో భీముడు కర్ణుడు పట్టినటువంటి 18 ధనుస్సుల్ని పట్టినట్లుగా ఖండించేస్తా ఉన్నాడు. 18 ధనుస్సుల్ని ఖండించాడు. ఆ తర్వాత మరొక ధనుస్సుతో భీముడి మీద తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించాడు. అలాగనే భీముడు కూడా కర్ణుడి యొక్క సారథిని పెట్టాడు. కర్ణుడిని కూడా తీవ్రంగా బాధ పెట్టాడు. ఇలా ఇద్దరికి కూడా బాగా యుద్ధం జరుగుతూ ఉంది. ఒకరికి ఒకరు తగ్గకుండా, తగ్గవలసిన పరిస్థితిలో కూడా తగ్గకుండా కర్ణుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. నిజంగా పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, కానీ పారిపోకుండా యుద్ధరంగంలో ఉన్నాడు. అంటే శరీరం అంతా కూడా శిథిలమైపోతున్నా అలాగనే యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆనాటి భీముని యొక్క బాణ విద్య కుశలత ఎలా ఉన్నది అనేది ఆ సేనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. వీరులైనటువంటి వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. భీముడు ఏమిటి కర్ణుడిని ఈ ప్రకారంగా వచ్చిన వాడిని వచ్చినట్టుగా కొట్టి పంపిస్తా ఉన్నాడే అని. ఇప్పుడు కర్ణుడు మనకు ధనుస్సుని చేతబట్టాడు. బాణ పరంపరగా ఆకాశంలో పక్షులు కనుక ఎట్లయితే బారులు తిరిగిపోతూ ఉంటాయో ఆ ప్రకారంగా బాణాలు వెళుతూ ఉన్నాయి. ఆ బాణ వర్షంతో భీముడిని ముంచెత్తి వేశాడు, కప్పి వేశాడు కర్ణుడు. ఇప్పుడు ఇరువురు కూడా ఒకరికి ఒకరు తీసుకోకుండా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. కర్ణుడు వేసినటువంటి బాణాలన్నింటినీ కూడా విఫలం చేశాడు భీముడు. ఇద్దరు ఇలా యుద్ధం చేస్తుంటే సైనికులంతా కూడా చేష్టలుడిగి విస్మయం చెంది ఆ యుద్ధాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు జారిపోతున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అలా ఉంది వాళ్ళ యొక్క యుద్ధం. కర్ణుడు క్రుద్ధుడై భీముడి యొక్క 2 అమ్ముల పొదల్ని కొట్టాడు. ఆ తర్వాత కళ్యాణని, గుర్రాల యొక్క జీనుల్ని ఖండించాడు. వెంటనే భీముడు కర్ణుడి యొక్క గుర్రాలను సంహరించేశాడు, సారథిని గాయపరిచాడు.
మళ్ళీ కర్ణుడు కూడా భీముడి యొక్క సారథిని గాయపరిస్తే రథం మీద నుంచి కిందికి పడ్డటువంటి ఆ భీముడి యొక్క సారథి యుధామన్యుడి యొక్క రథం ఎక్కాడు. కర్ణుడు భీముడి రథాన్ని ఖండించాడు. భీముడి శక్తిని గిరగిరా తిప్పి కర్ణుడి మీద వేశాడు. ఆ శక్తి కనుక వచ్చి తగిలిందంటే రథం కాస్త భస్మం అయిపోతుందని తెలుసు కర్ణుడికి. అందుకనే దాన్ని మధ్యలోనే ముక్కలు చేశాడు. ఇక విజయమో వీర స్వర్గమో ఏదో ఒకటి తెలుసుకోవాలనేటువంటి దృష్టితోటి భీముడు ఆయుధాలన్నీ అయిపోయిన తర్వాత కత్తి డాలు పట్టి భీముడు కర్ణుడి యొక్క రథం మీదకి ఎగిరాడు. అయితే కర్ణుడు ఆ లోపునే ఆ డాలుని ముక్కలు ముక్కలు చేశాడు. అప్పుడు భీముడు క్రోధంతో తన దగ్గర ఉన్నటువంటి కత్తిని విసిరి కర్ణుడి యొక్క ధనస్సుని ఖండించాడు. భీముడు అలా యుద్ధం చేసినప్పటికీ ఎలాగైనా సరే భీముడిని చంపేసేయాలనుకున్నాడు కర్ణుడు. అంటే ఒక్కొక్క సందర్భంలో శబ్దాలు కూడా మర్చిపోతారు. ఎలాగైనా సరే భీముడిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నాడు. అందుకని మరొక ధనుస్సును తీసుకొని విషసర్పాల వంటి బాణాలను ప్రయోగించాడు. అప్పుడు భీముడేమో కర్ణుడిని పట్టుకోవాలని ఎగిరి రథం మీదకి దూకాడు. ప్రమాదాన్ని గ్రహించాడు కర్ణుడు. వెంటనే రథం వెనక్కి దాక్కున్నాడు. భీముడు విరజయ్య కూడా కర్ణుడిని ఎలాగైనా సరే పట్టేయాలి అని అక్కడే నిలబడ్డాడు. ఆ తర్వాత కర్ణుడు తీవ్రమైనటువంటి బాణాలతో దాడి చేస్తే భీముడు కూడా బాగా అలసిపోయి, ఎందుకంటే ఇప్పుడు 6 సార్లు కర్ణుడిని ఓడించాడు. దుర్యోధనుడు సోదరులు ఎవరు ఎదురైతే వాళ్ళని సంహరిస్తున్నాడు. కౌరవసేన మొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేస్తున్నాడు. సేనలో ఉన్నటువంటి కాల్బలాన్ని కానీ ఏనుగుల్ని గుర్రాలని అన్నింటినీ కూడా చంపేస్తూ ఉన్నాడు. ఇలా పూర్తిగా అలసిపోయిన తర్వాత అర్జునుడి యొక్క బాణఘాతాలకి మరణించి అక్కడ కుప్పలుగా పడినటువంటి ఏనుగులుంటే పర్వతాల్లాగా అంత ఎత్తున ఒకదాని మీద ఒకటి పడి ఉంటే ఆ ఏనుగుల చాటున విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు భీముడు. అప్పుడు కర్ణుడు కూడా శరీరం శిథిలమైపోయింది. అతనికి కూడా నిజంగా అతను కూడా విశ్రాంతి తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అప్పుడు భీముడు అర్జునుడు చంపినటువంటి ఒక ఏనుగుని చేత్తో పట్టుకున్నాడు. అంటే ఏనుగుని విసిరేయటానికి. ఎప్పుడు కర్ణుడు చూశాడో ఆ ఏనుగుని తన యొక్క బాణాలతో ముక్కలుగా ఖండిస్తే ఆ ముక్కల్ని విసిరేశాడు కర్ణుడి మీద. ఆ తర్వాత ఏది దొరికితే అది వెంట విసిరేస్తా ఉన్నాడు. ఒక రథం ఏదైనా పడిపోయి దొరికింది అనుకోండి, ఆ రథాన్ని విసిరేస్తున్నాడు. చక్రాలు కనపడి చక్రాలు విసిరేస్తున్నాడు. గుర్రం ఉందనుకోండి గుర్రాన్ని విసిరేస్తున్నాడు. ఏనుగు ఉందనుకోండి ఏనుగుని విసిరేస్తున్నాడు. ఈ ప్రకారంగా ఏది దొరికితే దాన్ని కర్ణుడి మీదకి విసిరేస్తా ఉన్నాడు. ఇలా కర్ణుడు వాటన్నింటినీ కూడా తన మీద పడుతున్నటువంటి వాటన్నింటినీ కూడా తన యొక్క బాణాలతో ఛేదించి ముక్కలు చేస్తున్నాడు. అప్పుడు భీముడు ఇక తన దగ్గర ఆయుధాలు లేవు, ఇప్పుడు ఇవి కూడా అయిపోతున్నాయి. దగ్గర ఉన్నటువంటి ఏనుగులు, ఈ గుర్రాలు, రథాలు ఇవి కూడా అయిపోతా ఉన్నాయి. అందుకని అప్పుడు పిడికిలు బిగించి ఒక్క గుద్దుతోటి కర్ణుడిని చంపాలనుకున్నాడు. అయితే అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ గుర్తుకొచ్చింది. కర్ణుడిని చంపగలిగి ఉన్నప్పటికీ కూడా చంపకుండా ఊరుకున్నాడు భీముడు. కర్ణుడు కూడా ఇప్పుడు మరి ఆ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో కుంతికి ఇచ్చినటువంటి మాట, ఆ అర్జునుడు తప్ప మిగిలినటువంటి వాళ్ళు నా చేత చిక్కినప్పటికీ కూడా నేను చంపను, అర్జునుడు నేను ఎవరో ఒక్కరే మిగులుతారు, నీకెప్పుడు కూడా 5 పుత్రులే ఉంటారు అని అక్కడ కుంతిదేవికి ఇచ్చినటువంటి మాట ప్రకారం భీముడిని చంపాలని అనుకోలేదు. అయితే అనుకోలేదు కానీ వాచాలుడు కదా, అందుకని భీముడి దగ్గరికి వెళ్ళాడు.
ధనుస్సు యొక్క కొన ఉంది. ఆ ధనుస్సు కొనతోటి భీముడి యొక్క పొట్టలో అట్ట పొడిచి, ఒక తిండిపోతా బాగా తినటానికి పనికొస్తావు కానీ నువ్వు, నీకు యుద్ధం ఏం చేతవు? అందులోనూ మాలాంటి మహావీరులతోటి మహారథులతోటి యుద్ధం అంటే సామాన్యం అనుకున్నావా? యుద్ధం అంటే భయపడే పిరికివాడివి నువ్వు. నీకు యుద్ధం ఎందుకు? అరణ్యాలకు వెళితే నీకు కావాల్సినంత ఆకులు అలములు కందమూలాలు దొరుకుతాయి, బాగా తిను. ఒకవేళ అభిష్టం లేదనుకో, నీకు విరాట నగరంలో నువ్వు ఉన్నావు, వంటలవాడిగా ఉన్నావు కదా, చక్కగా వంటలు రకరకాలు చేసి అందరికీ పెట్టావు. ఇప్పుడు నువ్వు కూడా అట్నే వండుకొని కమ్మగా తినేసి పడుకొని నిద్రపో. అంతేగాని నీకెందుకు యుద్ధం? మేమంతా యుద్ధంలో ఆరితేరినటువంటి మహావీరులు. మేమెక్కడా, నీవెక్కడా? మహారథులతో యుద్ధానికి సిద్ధమవుతావా? అసలు యుద్ధాన్ని గురించి నీకేం తెలుసు కాబట్టి నీవు నపుంసకుడివి, మూర్ఖుడివి, బుద్ధిహీనుడివి. నువ్వు అసలు ఈ పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ గ్రామాల్లో కానీ ఉండదగిన వాడివి కాదు. అరణ్యాలకు వెళ్ళు, అక్కడ జంతువులతో కలిసి నువ్వు హాయిగా ఉండొచ్చు అన్నాడు. ఇలా పరిపరి విధాలుగా పరిహాసం చేస్తున్నాడు కర్ణుడు. దీంట్లో ఎంత నిజం ఉందో కర్ణుడికి తెలుసు. ఎందుకంటే కర్ణుడు మళ్ళీ దుర్యోధనుడి దగ్గర చెబుతాడు. అక్కడ మాటలు కూడా మీరు విందురు కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడో గుర్తు పెట్టుకోండి. భీముడిని ఏం మాట్లాడాడు? నువ్వు ఎవరితోనైనా యుద్ధం చేయొచ్చు కానీ నాలాంటి వాడితో మాత్రం తలపడొద్దు. అలా తలపడితే నీ గతి ఇంతే ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే కృష్ణార్జునులు ఉన్న చోటికి వెళ్ళు, వాళ్ళు నిన్ను రక్షిస్తారు. లేదా ఇంటికి వెళ్ళి పడుకో, నిన్ను ఎవ్వరేం చేయదు, హాయిగా బ్రతుకుండొచ్చు. కానీ నీకెందుకు యుద్ధం అని దారుణంగా అవమానిస్తాడు. ఇలా పరిహసించినటువంటి కర్ణుడితో భీముడు అంటున్నాడు, ఒరి దుష్టాత్మ రాధేయ, ప్రగల్భాలు పలుకుతున్నావు. ఇప్పటికీ 6 సార్లు నా చేతుల్లో ఓడిపోయి పారిపోయినటువంటి వాడివి నువ్వు. నేనేమో ఉదయం నుంచి యుద్ధం చేస్తూ, ఇక్కడ మహాయుద్ధం చేస్తూ ఎందరినో సంహరించి అలసిపోయినటువంటి వాడు. నీవేమో ఇక్కడ కూర్చొని ఎవరు నీ దగ్గరికి వస్తే వాళ్ళతో యుద్ధం చేసేవాడు. అటువంటి నిన్ను 6 సార్లు ఓడించాను ఇక్కడే. 6 సార్లు పారిపోయావు నా చేతిలో ఓడిపోయి. ఇప్పుడు యుద్ధాన్ని గురించి మహారథుల గురించి నాకు గొప్పగా చెబుతున్నావా? సిగ్గు లేకుండా నన్ను పరిహసిస్తున్నావా? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నువ్వు నిజంగా మహావీరుడివి గనక, మహాబలవంతుడివి గనక, నేనంటే నీకేమి లెక్కలేదు గనక రా, నాతో మల్ల యుద్ధానికి రా. కీచకుడిని ఎట్లా అయితే ఎక్కడికి పంపించాను నిన్ను అక్కడికి పంపిస్తాను అన్నాడు. ఈ రాజు అందరూ చూస్తుండగా కీచకుడికి పట్టినటువంటి గతి నీకు పట్టుద్ది, రా అన్నాడు. కీచకుడి పేరు ఎప్పుడైతే ఎత్తాడో భీముడు, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలి. ఆ కర్ణుడు వెంటనే పారిపోయాడు. అదేమిటి? ఏదో మల్ల యుద్ధం చేస్తే చంపుతానన్నాడు కదా, మల్ల యుద్ధంలో మరి కర్ణుడు కూడా బాగా సిద్ధహస్తుడే. ఎందుకనంటే జరాసంధుడిని ఈ మల్ల యుద్ధంలో ఓడించినటువంటి వాడు కర్ణుడు. జరాసంధుడికి ఒక ఎముక, అంగసంధుల్లో ఒక ఎముక తొలగిపోయింది కర్ణుడితో యుద్ధం చేసినప్పుడు. ఆ దెబ్బతో ఆయన మానుకున్నాడు, కర్ణుడితో యుద్ధం చేయలేక వదిలేశాడు. అంటే బాహుబలంలో కూడా కర్ణుడు చాలా గొప్పవాడు. అందుకని రా అన్నాడు. కానీ ఒక్కసారి అది గుర్తుకు తెచ్చుకున్నాడు కర్ణుడు. కీచకుడు అనగానే కీచకుడిని ఎట్లా చంపాడో గుర్తొచ్చింది. ఎలా చంపాడు కీచకుడిని? బయట ఎవరికీ తెలియకూడదు.
అత్యంత రహస్యంగా చంపాలి. అందుకనే నర్తనశాలలోకి తీసుకెళ్ళి అక్కడికి రప్పించి భీముడు ద్రౌపదిలాగా స్త్రీ వేషంతో, అంటే ఒక చీర ఒకటి కప్పుకొని అతడు వచ్చిన తర్వాత అప్పుడు లేచి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఇద్దరికీ కూడా రెండు రకాలైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఏంటంటే కీచకుడికేమో వ్యవహారం కనుక బయటపడిపోయిందంటే, యుద్ధం భీముడితో చేస్తా బయటపడ్డదంటే ఒక స్త్రీ కోసమని ఇలా నీచానికి దిగజారామని అందరూ అంటారు. సరే, భీముడికి ఏమిటంటే ఈ యుద్ధం సంగతి కనుక ఎవరికైనా తెలిసినట్లయితే వాళ్ళు బయటపడిపోతారు. ఈయన భీముడు, అదిగో మిగిలినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని బయటపడతారు. అందుకని బయటపడకుండా ఉండటం కోసమని ఇద్దరు కూడా ఎంత దెబ్బలు తగిలినా నోరెత్తకుండా అలాగనే భరిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే ముష్టిఘాతాలకి, మోకాళ్ళతో పొడిచినటువంటి పోట్లకి, ఆయుధాలు లేవు వాళ్ళకి, ఏ ఆయుధాలు లేకుండా పోరాడారు. వాటికి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి. మామూలుగా పెద్ద రంకె వేయాల, కానీ అలాగే నోరు మూసుకొని ఉన్నారు. అట్లా యుద్ధం చేసి ఆ కీచకుడిని పైకెత్తి చేతులతోటి గిరగిర తిప్పి కింద పడేసి ఈ మోకాలని వాడి పొట్ట మీద మోటిచ్చి గుండెలు చీల్చి తలకాయని దాంట్లో దూర్చి రెండు చేతులు దూర్చి ఆ తర్వాత తన రెండు కాళ్ళు కూడా తన కింద ఉన్నటువంటి రెండు కాళ్ళు దూర్చి మొత్తాన్ని ముద్ద చేసి ఆ నేల మీద వేసి రుద్దాడు. మన అప్పడాల పిండి కనుక ఎట్లయితే దాని మీద వేసి రుద్దుతారో ఆ ప్రకారంగా రుద్ది ఒకటే ముద్ద చేశాడు. ఇది గుర్తుకొచ్చింది కర్ణుడికి. ఓహో, వీడి ఉద్దేశం ఇదే అంటే నేను కనుక దగ్గరికి కనుక పోతే నన్ను కూడా అట్టు ముద్ద చేయాలనుకున్నాడు అని అనుకొని వెంటనే పారిపోయాడు. ఇది కీచకుడిని గుర్తు చేయటం. కర్ణుడి యొక్క ప్రగల్భాలన్నీ కూడా ఇక్కడ కృష్ణార్జునులు వింటున్నారు. అర్జున, అదిగో కర్ణుడు ఏం మాట్లాడుతున్నాడో చూసావు కదా, వేసేయి బాణాలని అంటే బాగా సానబట్టినటువంటి బాణాలని కర్ణుడి మీద ప్రయోగించాడు. అవి కర్ణుడి యొక్క శరీరంలో గుచ్చుకున్నాయి. అదే సమయంలో భీముడు కర్ణుడి యొక్క ధనుస్సుని మొక్కలు చేశాడు. అర్జునుడేమో బాణాలతో బాధిస్తున్నాడు. దాంతో కర్ణుడు తన రథం మీదనే వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే సమయంలో కర్ణుడికి సాయంగా అశ్వత్థామ వచ్చాడు. అశ్వత్థామ యొక్క విషయం ఇంతకుముందు చెప్పుకున్నాం. అతడికి ప్రాణాల మీద తీపి ఎక్కువ. సాధారణంగా యుద్ధరంగంలో ఎవరైనా సరే విజయమో వీర స్వర్గమో, బ్రతుకుంటే గెలవటం లేకపోతే చావటం అనేటువంటి భావంతో వస్తారు. అందరూ అలాగే ఉంటారు. కానీ అశ్వత్థామ మాత్రం అట్లా కాదు, ప్రాణాల మీద తీపి ఎక్కువ. అందుకనే ద్రోణాచార్యుడు వ్యూహాన్ని వేసినప్పుడు వ్యూహ మధ్యలో ఉంచుతాడు అశ్వత్థామని. అంటే చుట్టూ అందరు పోయినా సరే కొడుకు మాత్రం బ్రతుకుండాలి. అలాంటి అశ్వత్థామ ఇప్పుడు రెచ్చిపోయి యుద్ధం చేయాలనుకొని వచ్చాడు. కర్ణుడికి సహాయంగా వచ్చాడు. అర్జునుడి మీద తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు అంటున్నాడు, ఓ అశ్వత్థామ, నిలువు యుద్ధరంగంలో, పారిపోవద్దు, వీరోచితంగా పోరాడు అంటూ వెంటబడ్డాడు. అశ్వత్థామేమో అర్జునుడి యొక్క మాటలకే భయపడిపోయాడు. అర్జునుడు వదిలినటువంటి బాణాలన్నీ కూడా తనను వెంబడిస్తామంటే వెళుతూ ఉన్నాడు. అప్పుడు రథాలు ఏనుగులతో నిండిపోయి ఉన్నటువంటి ప్రదేశానికి వెనక్కి పోయి దాక్కున్నాడు. ఇక భీముడికి సాయంగా సాక్షికి వస్తున్నాడు. అప్పుడు అలంబసుడు అనేటువంటి రాజు, నిన్న అలంబసుడిని కూడా చెప్పుకున్న, అలంబసుడు అంటే రాక్షసుడు. ఈ అలంబసుడు అనేటువంటి వాడు రాజు. పేర్లు రెండు ఒకటిగా ఉన్నాయి కాబట్టి సాధారణంగా పొరపాటు పడుతూ ఉంటారు. ఈ అలంబసుడు అనేటువంటి రాజు సాత్వికని ఎదిరించి
గుర్రాలని గాయపరిచి 10 బాణాలతోటి సాత్విక యొక్క వక్షస్థలంలో పెట్టాడు. సాత్విక ఆ బాణాలని ఖండించాడు. 4 బాణాలతో అతని యొక్క గుర్రాలని సంహరించి సారథి యొక్క శిరస్సుని ఖండించి ఒక భల్లంతో ఆ రాజు అయినటువంటి అలంబసుడి యొక్క శిరస్సుని ఖండించాడు. ఆ తర్వాత సేన అంతా కూడా పారిపోయింది. అయితే సాత్వికి రాకని ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతున్నాడు. ఓ అర్జున, అదిగో సాత్వికి వస్తున్నాడు, నీ శిష్యుడు నీ దగ్గరికే వస్తున్నాడు. అర్జునుడికి సాత్విక్ అంటే మహాప్రేమ. సాత్వికేమో అర్జునుడు అంటే గురుభావం. అర్జునుడి కోసం ప్రాణాలైనా వదలటానికి సిద్ధపడేటువంటి వాడు సాత్విక్. అర్జునుడితో దాదాపుగా సమాన బలం కలిగినటువంటి వాడు సాత్విక్. సాత్వికని ఏమంటారంటే సత్యబల పరాక్రమవంతుడు అంటారు. అంటే అతనికి నిజమైనటువంటి బలం ఉంది. మిగిలిన చాలామందికి ఏమిటంటే అస్త్రశస్త్ర బలాలు, సాత్విక్కి నిజమైనటువంటి బలం ఉంది. అందుకని ఆయన సత్యబల పరాక్రమవంతుడు అంటాడు. ధర్మరాజు యొక్క ఆదేశం మేరకి ద్రోణాచార్యుడిని, కృతవర్మని, జలసంధుడిని మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా జయించి వధించి వస్తున్నాడు అన్నాడు కృష్ణుడు. ఆ మాటలకు అర్జునుడు, కృష్ణ, సాత్వికి ఇలా రావటం నాకు నచ్చలేదు. ఎందుకనంటే ధర్మరాజుని నేను ఉన్నంతసేపు నేను కాపాడుతున్నాను, కానీ వ్యూహంలో ప్రవేశించాల్సి వచ్చినప్పుడు, సైంధవుడిని సంహరించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సాత్వికిని ధర్మరాజుకి సహాయంగా ఉండమని చెప్పి, ఎందుకంటే ద్రోణాచార్యుడు ధర్మరాజుని ప్రాణాలతో పట్టి బంధించి దుర్యోధనుడికి అప్పగించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు గనక, అందుకు సమర్థుడైనటువంటి వాడు గనక, ద్రోణాచార్యుని ఎదిరించాలంటే సాత్వికి సరైనటువంటి బలం కలిగినటువంటి వాడు కనుక సాత్వికి నేను చెప్పొచ్చా, అయ్యా నువ్వు ధర్మరాజుని కాపాడుతూ ఉండు అని. ఈయనేమో ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు ధర్మరాజు పరిస్థితి ఎలా ఉందో నాకు అర్థం కావటం లేదు. అర్జునుడు ఎట్టున్నాడో అని ధర్మరాజు, ధర్మరాజుకి ఏమైందో అని అర్జునుడు. ఎందుకంటే ఇప్పుడు సాత్వికిని చూచి, కృష్ణ ఇప్పుడేమో సాత్వికి వచ్చాడు, ధర్మరాజు విషయమేమో తెలియదు, సైంధవుడు ఇంకానేమో చావలేదు. ఈ సందర్భంలో అదిగో భూరిశ్రవుడు వస్తున్నాడు సాత్వికితో పోరాడటానికి. వాళ్ళిద్దరికీ పాత కక్షలు ఉన్నాయి. అందుకనే భూరిశ్రవుడు సాత్వికిని సంహరించాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నాడు. ఇప్పుడు సాత్వికిని కాపాడుకోవాలి, సాత్వికిని కాపాడుకోవాలి, సైంధవుడిని చంపాలి, అక్కడ ద్రోణాచార్యుడిని బారి పడకుండా ధర్మరాజుని కాపాడుకోవాలి. ఇప్పుడు మనకు అన్ని ఇబ్బందులే. సాత్వికేమో ఏ అనుచరులు లేకుండా ఉన్నాడు, బాగా అలసిపోయి ఉన్నాడు. కానీ భూరిశ్రవుడేమో బాగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు, ఉత్సాహంతో ఉన్నాడు, ఉరకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంతవరకు ఎవరితోటి యుద్ధం చేయలే. మరి ద్రోణాచార్యుడు అంటే భయం లేకుండా సాత్వికిని మా అన్న ఇలా ఎందుకు పంపించాడో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు సైంధవుడి కారణంగా బాధ్యతలన్నీ కూడా పెరిగినాయి. ధర్మరాజును రక్షించుకోవాలి, సాత్వికిని రక్షించుకోవాలి, సైంధవుడిని చంపాలి, సూర్యుడు అస్తమించకుండా ఉండాలి. నాకు ధర్మరాజు గురించే చింతగా ఉన్నదయ్యా కృష్ణ అంటున్నాడు. అర్జునుడు ఇలా అంటూ ఉండేటప్పటికల్లా భూరిశ్రవుడు సాత్వికి ఎదురుగా రానే వచ్చాడు. ఎవరి భూరిశ్రవుడు? భీష్ముడి యొక్క పెనతండ్రి బాహిలికుడు. భీష్ముడి యొక్క తండ్రి శంతనుడు, ఆ శంతనుడి తమ్ముడు బాహిలికుడు. మాతామహ వంశంలో అంటే అతడి తల్లిని కన్నటువంటి తండ్రి వంశంలో పుత్రులు లేకపోవటం వల్ల అక్కడ రాజ్యాన్ని పరిపాలించడానికి బాహిలికుడు వెళ్ళాడు. ఆ బాహిలికుని కుమారుడు సోమదత్తుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు. అంటే కురువంశానికి చెందినటువంటి వాడు. పైగా
భూరిశ్రవుడు గొప్ప పరాక్రమశాలి. ఈయన మహారథుడు కాదు, అతిరథుడు. భూరిశ్రవుడు అతిరథుడు అంటే అసంఖ్యాకమైనటువంటి సేనలతో యుద్ధం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. బాహ్లికుడేమో బాగా వీరుడే. సోమదత్తుడు అంత వీరుడు కాదు, కొడుకు అంత వీరుడు కాదు. కానీ భూరిశ్రవుడు తండ్రి కన్నా తాత కన్నా ఆ ఇద్దరి కన్నా కూడా మహాపరాక్రమశాలి అయినటువంటి వాడు. అదిగో ఇప్పుడు కౌరవ పాండవులందరికీ కూడా భూరిశ్రవుడు అంటే గొప్ప గౌరవం ఉంది. ఎవరు కూడా ఆయన తేలిగ్గా మాట్లాడు. వయసులో పెద్దవాడు అంటే వీళ్ళందరికీ కూడా పినతండ్రి అవుతాడు. అటువంటి భూరిశ్రవుడు ఇప్పుడు సాత్వికను ఎదుర్కొంటున్నాడు. సాత్వికేమో అర్జునుడికి ప్రాణం, భూరిశ్రవుడు అంటేనేమో గౌరవం. ఇప్పుడు భూరిశ్రవుడు వచ్చి సాత్వికతో అంటున్నాడు, సాత్వికి ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి సమయం రానే వచ్చింది. నిన్ను నువ్వు గొప్ప సూర్యుడు అనుకుంటున్నావు కదా, నిన్ను సంహరించి దుర్యోధనుడికి నేను సంతోషం కలిగిస్తా. మరణించినటువంటి నిన్ను చూచి ఈ కృష్ణార్జునులు ధర్మరాజు సిగ్గుపడాలి. ఈరోజు నా పరాక్రమం ఏమిటో అందరూ చూస్తారు అన్నాడు. ఆ మాటలకి సాక్షికి అంటున్నాడు, ఓ కౌరవేయ, మాటలతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు, దానివల్ల పెద్దగా ప్రయోజనం కూడా లేదు. అందుకని ధైర్యంగా నిలబడి యుద్ధం చేయి అన్నాడు సాక్షికి. ఇద్దరు ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి బాణాలు వేసుకుంటున్నారు. అందరూ కూడా ప్రేక్షకుల్లాగా వాళ్ళ యొక్క యుద్ధాన్ని చూస్తున్నారు. సైనికులంతా కూడా ఒకరి గుర్రా ఒకరిని చంపారు. ఒకరి ధనుస్సుల్ని ఒకరు భగ్నం చేసుకున్నారు. ఇద్దరు వ్యర్థులైపోయారు. దాంతో ఇద్దరు కూడా కత్తులు తీసుకొని పోరాడారు. 2 గడియల కాలం ఖడ్గ ప్రహారాలతో యుద్ధం చేశారు. ఎవరు తగ్గల. ఆ తర్వాత కత్తులు కూడా పోయినాయి. ఇద్దరు మళ్ళా యుద్ధం చేశారు. భయంకరంగా ఒకరినొకరు ఢీకొన్నారు. మల్ల యుద్ధంలో 32 రకాలైనటువంటి కళల్ని ప్రదర్శించవచ్చు. మహాభారత కాలంలోనే ఉంది. ఆ 32 కళల్ని కూడా ప్రయోగించారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జున, సాత్విక రథహీనుడయ్యాడు. చేతిలో ధనుస్సు లేదు, బాణాలు వేయడానికి వీలు లేదు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. పైన బాగా అలసిపోయి ఉన్నాడు. మరి అందరితో యుద్ధం చేస్తూ ఎందరినో సంహరిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వాడు. భూరిశ్రవుడేమో అలసిపోకుండా ఉన్నటువంటి వాడు. ఈ ఇద్దరిలో తేడా ఉంది. ఇది సమయుద్ధం కాదు. ఇద్దరూ సమంగా కనుకున్నట్లయితే మనం జోక్యం చేసుకోవక్కర్లా. కానీ ఇది సమయుద్ధం కాదు. అందుకని సాక్షికి నువ్వు రక్షించాలి. అతడు భూరిశ్రవుడి చేతిలో పడబోతా ఉన్నాడు. అందువల్ల నీవు జాగ్రత్తగా నీ శిష్యుడిని నువ్వు రక్షించుకోవాలి అన్నాడు. కృష్ణుడు అలా అంటూనే ఉన్నాడు. భూరిశ్రవుడు సాత్వికిని ఎత్తి నేల మీద పడేశాడు. కాలితో ఛాతీ మీద తన్ని వర్ణించి కత్తిని లాగి సాత్వికి జుట్టు పట్టుకొని ఆ శిరస్సుని ఖండించడానికి కత్తెత్తాడు. దూరాన ఉన్నటువంటి అర్జునుడు చూచాడు. వెంటనే అర్జునుడు వేసినటువంటి బాణం కత్తిని ఎత్తినటువంటి చేతితో సహా, అంటే కత్తితో సహా చెయ్యి కాస్త తెగిపోయి ఎక్కడో దూరంగా పడిపోయి. భూరిశ్రవుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జున, ఇతరులతో యుద్ధం చేస్తూ ఉన్నటువంటి నా చేతిని ఖండించి ఎంత దారుణమైనటువంటి తప్పు చేసావయ్యా. అసలు ధర్మరాజుకు నువ్వు ఏమని సమాధానం చెబుతావు? ఎక్కడో ఎవరితోటో యుద్ధం చేస్తావంటే భూరిశ్రవుడు నేను సంహరించాను అని చెప్తావా? నమ్మడు ధర్మరాజు. నీవు అస్త్రధర్మం తెలిసినటువంటి వాడివే కదా. ఇది యోధులు చేయాల్సినటువంటి పనేనా? ఇది నీచులు చేసేటువంటి పని, యోధులు చేసేటువంటి పని కాదు. రాజవంశంలో పుట్టినటువంటి వాడు నువ్వా ఇలా చేసేది?
శ్రీకృష్ణుడు ఉపదేశం అయింది అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, మహాత్మా, వృద్ధాప్యం వల్ల బుద్ధి చెడిపోతుందని అంటారు. కృష్ణుని గురించి కానీ నన్ను గురించి కానీ నీవన్నటువంటి మాటలన్నీ కూడా మోహంతో నువ్వు అన్నటువంటి మాటలే అని నేను అనుకుంటున్నా. క్షత్రియులైనటువంటి వాళ్ళు తమ సోదరులతో, పుత్రులతో, తండ్రులతో, మిత్రులతో, బంధువులతో అందరితో కలిసి యుద్ధరంగానికి వస్తారు. అలా వచ్చినటువంటి వాళ్ళు తమ వాళ్ళని తాము రక్షించుకోవటం అది ధర్మం. సాక్షికి ఇప్పుడు నా శిష్యుడు నాకు కుడి భుజం లాంటి వాడు, అతడు ఇప్పుడు నీతో యుద్ధం చేస్తున్నాడు. కానీ మీ ఇద్దరిది సమయుద్ధం అని అంటే కాదు. ఎందుకనంటే సాక్షికి ఇప్పటి వరకు కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఉదయం నుంచి. నీవేమో వ్యూహంలో ఉన్నావు, ఇంతవరకు ఎవరితో యుద్ధం చేయలే. నువ్వు యుద్ధం చేయడానికి ఇంకా టైం ఉంది. ఎందుకంటే సైంధవుడికి సహాయంగా 6 యోధుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి అదిగో నేను అక్కడికి వచ్చినప్పుడు నువ్వు యుద్ధం చేస్తావు. అప్పటిదాకా నీకేం పని లేదు. ఇలా ఉన్నటువంటి నీవు సాక్షితో యుద్ధం చేస్తూ ఉంటే అది అసమయుద్ధం అవుతుంది. మరి ఎట్లా? నేను నా శిష్యుడిని రక్షించుకోవద్దా? నువ్వేం చేసావు? సాక్షికిని కింద పడేసి ఈడ్చి అతడు రొమ్ము మీద కాలు పెట్టి తన్నటాన్ని నేను చూశాను. ఇది వీరులు చేయదగినటువంటి పనేనా? యుద్ధరంగంలో ఎవరైనా ఏం చేస్తారంటే అవతల వాళ్ళని గదతోటో, కత్తితో ఖండించో, బాణంతో కొట్టో చంపుతారు. ఇది యుద్ధ ధర్మం. కానీ నువ్వేం చేసావనంటే అతన్ని ఎత్తి కింద పడేసి అతని మీద కాలుతోటి నీ కాలుని అతని గుండె మీద పెట్టి తన్ని నువ్వేమో ఎవరు చేయకూడనటువంటి పని చేస్తున్నావు. నువ్వు మహాత్ముడివి, పెద్దవాడివి, అన్నీ తెలిసినటువంటి వాడివి, పరాక్రమశాలివి, అతిరథ శ్రేష్ఠుడివి, కౌరవ వంశంలో జన్మించినటువంటి వాడివి. నువ్వంటే మాకందరికీ కూడా ఎంతో గౌరవం. అటువంటి నీవు ఇలాంటి పని చేయవచ్చా? కాబట్టి సాత్వికని రక్షించడం నా ధర్మం. అందుకనే సాత్వికని రక్షించడం కోసం అలసిపోయి నీతో యుద్ధం చేస్తున్నటువంటి సాత్వికని రక్షించడం అనేటువంటిది నాకు ధర్మం కనుక నేను నీ చేతిని నరికేయటం జరిగింది. అటువంటి స్థితిలో నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ఆత్మరక్షణ చేసుకోలేనటువంటి నీవు నిన్ను నిందించుకో. నిన్ను నువ్వు రక్షించుకోలేకపోయావు, అందుకని నిన్ను నిందించుకో అన్నాడు అర్జునుడు. దాంతో భూరిశ్రవుడు ఏమీ మాట్లాడకుండా ఆ యుద్ధ భూమిలోనే ఎడమ చేత్తో బాణాలు పరిచాడు. ఆ కుడి చేయి తెగిపోయినటువంటి దాన్ని తెచ్చి దాన్ని ఎడమ చేత్తో విసిరి అర్జునుడి మీదకి విసిరేశాడు. ఆ తర్వాత ఆ బాణాల మీద కూర్చొని ప్రయోగేశాడు, కూర్చున్నాడు. అంటే సరిపోవటం కోసమని తపస్సులో కూర్చున్నాడు. కృష్ణార్జునులు మౌనంగా చూస్తున్నారు. అప్పుడు అర్జునుడు చెప్పాడు. ఎందుకంటే రాజులందరూ కూడా అర్జునుడిదే తప్పు అన్నట్లుగా చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. రాజులందరికీ కూడా నా మహావ్రతం తెలుసు. అర్జునుడు అంటున్నాడు, నా బాణాల యొక్క రక్షణలో ఉన్నటువంటి నా వాళ్ళందరినీ కూడా శత్రువులు ఎవరు కూడా చంపలేరు. ఇది తెలిసి కూడా నన్ను నిందించడం న్యాయం కాదు. బాలుడైనటువంటి అభిమన్యుడిని నిన్నటి రోజున చేతిలో ఆయుధం లేనటువంటి వాడిని, ఏ అస్త్ర శస్త్రాలను కూడా ప్రయోగించడానికి వీలు లేనటువంటి వాడిని వెనక నుంచి ఒకళ్ళేమో ధనుస్సును కొట్టి, పక్క నుంచేమో ఒకళ్ళు గుర్రాలను చంపి, ఇంకో పక్క నుంచేమో చక్రరక్షకులను చంపి, ఇంకొకళ్ళేమో ధ్వజాన్ని బట్టి, ఇంకొకళ్ళేమో అతని దగ్గర ఉన్నటువంటి బాణాలని బట్టి అతని దగ్గర ఆయుధాలు లేకుండా చేసి, మరొకళ్ళేమో రథాన్ని భగ్నం చేసి
ఇలా సంహరించారే, ఇది యుద్ధ ధర్మం అనుకుంటున్నారా? ఆయుధాలు లేనటువంటి వాడిని, యుద్ధ విముఖుడైనటువంటి వాడిని చంపొచ్చా? చంపకూడదని చెప్పి ముందుగానే నియమాలు అనుకున్నారు కదా, అయినా సరే చేశారు కదా. మరి అప్పుడు ఇది అన్యాయం అని చెప్పి మీకెవరికీ తెలియదా? ఇప్పుడు భూరిశ్రవుడి మీద నేను వేసినటువంటి బాణం వల్ల ఇది నా అన్యాయం అని అంటున్నారా అన్నాడు. అర్జునుడు అలా అనగానే భూరిశ్రవుడు అలాగే కూర్చున్నాడు. అదే సమయంలో సాక్షికి లేచాడు. అప్పటిదాకా సాక్షికి చనిపోయాడు అనుకున్నాడు భూరిశ్రవుడు కూడా. సాక్షికి వెంటనే లేచి ఆ భూరిశ్రవుడి యొక్క శిరస్సుని కత్తితో నరికేశాడు. అందరూ వద్దు 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 అంటున్నారు. కౌరవులు కాదు, పాండవులు కూడా. కృష్ణార్జునులు వద్దన్నారు, యుధామన్య ఉత్తమోజులు వద్దన్నారు, భీముడు వద్దన్నాడు. అయినప్పటికీ కూడా అతని యొక్క శిరస్సుని ఖండించాడు సాక్షి. సాక్షికి చేసినటువంటి పనికి ఎవరు కూడా ఆనందించాల. సాక్షికి అందరితో ఇలా అంటున్నాడు, ధర్మ కంచుకాన్ని ధరించినటువంటి ధర్మవాదులారా, అంటే ధర్మం అనేటువంటి ముసుగేసుకున్నటువంటి ధర్మాత్ములారా, అభిమన్యుడిని నిరాయుధుడిని చేసి 6 మహారథులు చంపేశారే, అప్పుడు మీ ధర్మం ఎక్కడికి పోయింది? నేను ఇప్పుడు ఎందుకు ఇట్లా చేశానంటే, నేను ప్రతిజ్ఞ చేశా, రణభూమిలో ఎవరైతే నన్ను కాలితో తంతారో వాళ్ళని నేను చంపుతానని చెప్పి శపథం చేశాను. కాబట్టి ఇప్పుడు నేను ఆ శపథం ప్రకారం నేను సంహరించా. ఇందులో తప్పేమీ లేదు. అయితే అర్జునుడు బాణంతో ఇతడు ఎత్తినటువంటి చేతిని, కత్తెత్తినటువంటి చేతిని సంహరించాడే, అది మాత్రం నాకు బాధగా ఉంది. అది నాకు నష్టం కలిగిస్తుంది. అంటే నేనే అతడితో ఎదుర్కొనేవాడిని. అనవసరంగా అర్జునుడు జోక్యం చేసుకోవడం వల్ల నా ప్రతాపం తగ్గిపోయినట్లయింది అన్నాడు సాక్షి. అయితే సాక్షికి భూరిశ్రవుల మధ్య పూర్వ వైరం ఉంది. సాక్షికి భూరిశ్రవుల మధ్య కాదు, వీళ్ళ తండ్రుల మధ్య. ఆ కథ ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.